ఫ్రెండ్స్, హిమాలయాల ఒడిలో ఉన్న మన అందమైన పొరుగు దేశం, మనతో శతాబ్దాల నాటి సంప్రదాయాలు, బంధుత్వాలు కలిగిన దేశం నేపాల్. రోటీ బేటీకా రిష్తా అని మనం నేపాల్ని ఎంతో ప్రేమగా పిలుచుకుంటాం. అంటే కేవలం ఆహారమే కాదు, మన ఆడబిడ్డల్ని నేపాల్కిచ్చి నేపాల్ ఆడబిడ్డల్ని మన ఇంటి కోడళ్లుగా తెచ్చుకునే అంతటి గాఢమైన బంధం మనది. కానీ గత కొన్ని రోజులుగా కాఠ్మండు వీధుల నుంచి వస్తున్న వార్తలు వింటుంటే ఈ రిలేషన్లో ఎక్కడో బీటలు వారుతున్నాయా అనిపిస్తోంది. నేపాల్ కొత్తగా ఎన్నుకోబడిన జంజీ ప్రధానమంత్రి బాలన్ షా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు దౌత్య ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు భారత విదేశాంగ కార్యదర్శి పర్యటన ఎందుకు రద్దయింది? 1816 నాటి ఒక పాత ఒప్పందం ఇప్పుడెందుకు చర్చలోకొచ్చింది? లిపులేఖ దగ్గర జరుగుతున్న అసలు గొడవేంటి? ఈరోజు ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మే 11, 12 తేదీల్లో కాఠ్మండుకు వెళ్లాల్సి ఉంది. ఇది కేవలం ఒక సాధారణ పర్యటన కాదు. నేపాల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని గౌరవిస్తూ వారి ప్రధానమంత్రిని అధికారికంగా భారత పర్యటనకు ఆహ్వానించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. కానీ చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది. రెండు దేశాలు పైకి షెడ్యూల్ బిజీ అని చెప్పినా అసలు లోగుట్టు వేరే ఉంది. నేపాల్ ప్రధాని బాలన్ షా భారత విదేశాంగ కార్యదర్శిని కలవడానికి ఇష్టపడలేదని సమాచారం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దౌత్యపరంగా ఒక దేశ ప్రధాని మరో దేశ విదేశాంగ కార్యదర్శిని కలవడం ఒక గౌరవ సూచకం. కానీ బాలన్ షా దీన్ని తిరస్కరించడం అంటే అది భారత్కి ఒక పరోక్ష సంకేతం పంపడమే. నేపాల్ రాజకీయాల్లో బాలన్ షా ఒక కొత్త తరంగం. ఆయన ఒక ఇంజనీర్, ఒక ర్యాపర్, ఒక యువ నాయకుడు. మార్చి 2026లో జరిగిన ఎన్నికల్లో నేపాల్ యువత పెద్ద ఎత్తున మార్పును కోరుకున్నారు. ముఖ్యంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై జరిగిన భారీ నిరసనలు, పోలీసులు జరిపిన కాల్పుల్లో 77 మంది యువకులు మరణించటం నేపాల్ చరిత్రలో ఒక మాయని మచ్చ. ఆ రక్తం నుంచి పుట్టిన రాజకీయ చైతన్యమే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ. బాలన్ షా ఈ యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచారు. అందుకే ఆయన విదేశాంగ విధానంలో కూడా అదే యువదూకుడు కనిపిస్తోంది. బాలన్ షా అనుసరిస్తున్న విధానాన్ని విశ్లేషకులు సెలెక్టివ్ ఎంగేజ్మెంట్ అని పిలుస్తున్నారు. అంటే ఏంటి? ఈజీగా చెప్పాలంటే ఒక కంపెనీ సీఈఓ తన స్థాయికి సమానమైన వారితోనే మాట్లాడతాను అనడం. బాలన్ షా దృష్టిలో నేపాల్ ఒక సార్వభౌమ దేశం. దాని ప్రధాని హోదాలో ఆయన కేవలం మరో దేశ ప్రధానితోనో లేదా రాష్ట్రపతితోనో మాత్రమే చర్చలు జరుపుతారు. విదేశాంగ కార్యదర్శి స్థాయి అధికారుల్ని కలవడం తన హోదాకు తక్కువని ఆయన భావిస్తున్నారు. ఇది కేవలం భారత్ కోసమే కాదు, అమెరికా అధికారులకు కూడా ఆయన ఇదే షాక్ ఇచ్చారు. కానీ భారత్ వంటి సన్నిహిత దేశం విషయంలో ఇలాంటి కఠిన వైఖరి అవసరమా అన్నదే ఇక్కడ ప్రశ్న. నేపాల్ తన వాదనలకి బలంగా చూపిస్తున్నది 1816 నాటి సుగోలీ సంధి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నేపాల్ రాణాల మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం కాళీ నది నేపాల్ భారత సరిహద్దుని నిర్ణయిస్తుంది. ఇక్కడ చిక్కు ఎక్కడుందంటే అసలు కాళీ నది ఎక్కడ పుడుతుంది? నేపాల్ వాదన ఏంటంటే కాళీ నది లింపియాధురా వద్ద పుడుతుందని నేపాల్ అంటుంది. దాని ప్రకారం లింపియాధురా, కాలాపాని, లిపులేక్ అన్నీ నేపాల్ మ్యాప్లోకొస్తాయి. భారత వాదన ఏంటంటే భారత ప్రకారం కాళీ నదికి మూలం వేరే చోట ఉంది. 1954 నుంచి కూడా భారత్ ఈ ప్రాంతాలని తన అధీనంలో ఉంచుకుంది మరియు కైలాస మానస సరోవర యాత్రకు ఇదే మార్గాన్ని వాడుతోంది. అదనపు సమాచారం కాళీ నది ప్రాముఖ్యత. కాళీ నదిని ఉత్తరాఖండ్లో శారదా నది అని కూడా పిలుస్తారు. దీని ఉపనదులు మరియు దీని ప్రవాహ మార్గంపై ఉన్న స్పష్టత లోపం వల్లనే ఈ వివాదం 100 ఏళ్లుగా నడుస్తోంది. 2020లో నేపాల్ తన అధికారిక మ్యాప్ని మార్చినప్పుడు ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఇటీవల భారత్ చైనాతో చర్చించి లిపులేక్ మీదుగా యాత్రని పునఃప్రారంభించింది. ఇది భారతీయ భక్తులకు ఎంతో సులువైన మార్గం. కానీ నేపాల్ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మా భూభాగం మీదుగా మీరు యాత్ర ఎలా చేస్తారు అన్నది నేపాల్ ప్రశ్న. దీనికి భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధీటుగా సమాధానమిచ్చారు. ఇది కొత్తగా మొదలైన మార్గం కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమని ఆయన గుర్తు చేశారు. భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సులభం, కానీ దేశాన్ని నడపడం కష్టం. నేపాల్ భౌగోళికంగా చుట్టూ భూమితో ఆవరించి ఉన్న దేశం. ఉత్తరాన చైనా వైపు ఉన్న హిమాలయాల టోపోగ్రఫీ చాలా కఠినమైంది. అక్కడ రోడ్లు, రైల్వేలు నిర్మించడం చైనాకు కూడా సవాల్తో కూడుకున్న పని. అందుకే నేపాల్కు పెట్రోల్ కావాలన్నా, ఎరువులు కావాలన్నా, చివరకు ప్రాణాలు కాపాడే మందులు కావాలన్నా భారత్ మీదుగా వచ్చే యూపీ, బీహార్ సరిహద్దులే ఆధారం. భారత్, ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పటికీ భారత్ నేపాల్కి ఎక్కడా సరఫరా తగ్గకుండా చూసింది. ఇది భారత్ చూపిస్తున్న నిబద్ధత. రోడ్డు ప్రాజెక్టులు, కోసి, గండక్ జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా నేపాల్ అభివృద్ధిలో భారత్ భాగస్వామిగా ఉంది. జూన్ 1, 2 తేదీల్లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ జరగబోతోంది.
పులులు, చిరుతలు వంటి 7 రకాల క్రూర మృగాల్ని రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. నేపాల్ ఈ కూటమిలో ఒక వ్యవస్థాపక సభ్యదేశం. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఈ సమ్మిట్కి రాబోతున్నారు. ఈ సమ్మిట్ కేవలం పర్యావరణ కోసం మాత్రమే కాదు, భారత్ నేపాల్ మధ్య మంచును కరిగించడానికి ఇదొక గొప్ప వేదిక కాబోతోంది. శిశిర్ ఖనాల్ గారు మన ప్రధాని మోదీని, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారిని కలిసే అవకాశం ఉంది. ఆ సమయంలో సరిహద్దు వివాదాలపై ఒక లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. నేపాల్ అనుసరిస్తున్న ఈ జంజీ రాజకీయాలు ఒకవైపు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెబుతున్నట్టు కనిపిస్తున్నా, మరోవైపు పొరుగు దేశంతో దూరాన్ని పెంచుతున్నాయి. మనం చరిత్రను మార్చలేం, భౌగోళిక పరిస్థితుల్ని మార్చలేం. నేపాల్ తన భవిష్యత్తు కోసం భారత్తో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక విదేశాంగ కార్యదర్శిని కలవడానికి నిరాకరించడం వల్ల నేపాల్ సాధించేదేమీ లేదు. చర్చల ద్వారాలు మూసుకుపోవడం ఏ దేశ అభివృద్ధికి మంచిది కాదు. ఫ్రెండ్స్, అంతర్జాతీయ సంబంధాల్ని మనం గమనించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ దేశ నాయకుడైనా తీసుకునే విదేశాంగ నిర్ణయాల వెనక వారి దేశీయ రాజకీయ ప్రయోజనాలు దాగుంటాయి. బ్యాలెన్స్ షా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. నేపాల్ యువతలో భారత్ ఒక పెద్దన్నలా మాపై ఆధిపత్యం చెలాయిస్తోంది అనే ఒక భావనని కొన్ని రాజకీయ శక్తులు బలంగా నాటాయి. ఈ యాంటీ ఇండియా సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికే బ్యాలెన్స్ షా భారత్తో కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. తన స్థాయికి తక్కువ ఉన్న అధికారుల్ని కలవనని చెప్పడం ద్వారా ఆయన తన దేశ ప్రజలకు నేనెవరికీ తలవంచని ధీరుణ్ణి అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ దౌత్యంలో అహం కంటే ప్రయోజనమే ముఖ్యమని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి. నేపాల్ విషయంలో మనం చైనా పాత్రని విస్మరించలేం. గత దశాబ్ద కాలంగా చైనా నేపాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రోడ్లు, విమానాశ్రయాలు మరియు రైల్వే ప్రాజెక్టుల ద్వారా నేపాల్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ద్వారా నేపాల్ని భారత్ నుంచి దూరం చేయడం చైనా ప్రధాన లక్ష్యం. లిపులేక్ మరియు కాలాపానీ వివాదాల్లో నేపాల్ ఇంత దూకుడుగా ఉండడానికి వెనుక చైనా యొక్క పరోక్ష మద్దతు ఉందనేది దౌత్య నిపుణుల అనుమానం. అయితే శ్రీలంక మరియు మాల్దీవుల అనుభవాల్ని చూశాక నేపాల్ కూడా చైనా అప్పుల ఊబి గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ని సవాళ్లున్నప్పటికీ భారత్ ఎందుకు సంయమనం పాటిస్తోంది? ఎందుకంటే భారత దృష్టిలో నేపాల్ కేవలం ఒక పొరుగుదేశం కాదు, అది మన కుటుంబంలో ఒక భాగం. ప్రధాని మోదీ అనుసరిస్తున్న నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ప్రకారం మన పొరుగు దేశాలు అభివృద్ధి చెందితేనే భారత్ కూడా సురక్షితంగా ఉంటుంది. అందుకే నేపాల్ నాయకత్వం ఎంత రెచ్చగొట్టినా భారత్ తన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని ఆపడం లేదు. కోసీ గండక్ ప్రాజెక్టు ద్వారా నేపాల్లో వరదల్ని అరికట్టడం మరియు విద్యుత్ ఉత్పత్తిని పెంచడం వంటి అంశాలపై భారత్ నిరంతరం పనిచేస్తోంది. నేపాల్ అభివృద్ధికి భారత్ ఒక లైఫ్ లైన్ వంటిది. పులుల సంరక్షణ ఐక్యతకు ఒక మార్గం. జూన్ నెలలో జరగబోయే IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సమ్మిట్ కేవలం వన్యప్రాణుల రక్షణకు మాత్రమే పరిమితం కాదు. నేపాల్ మరియు భారత్ రెండూ పులుల సంరక్షణలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాయి. మన రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే అడవులు, ఉదాహరణకు చిత్వాన్ మరియు వాల్మీకి టైగర్ రిజర్వ్స్ ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. అంటే పులులకు సరిహద్దులు లేవు. అడవి జంతువుల్ని రక్షించడానికి రెండు దేశాలు ఎలాగైతే కలిసి పనిచేయాల్సి ఉంటుందో మన ప్రజల భవిష్యత్తు కోసం కూడా అలాగే సమన్వయం చేసుకోవాలని ఈ సమ్మిట్ గుర్తు చేస్తుంది. అంతేకాకుండా మిత్రులారా, భారత్ నేపాల్ బంధం కేవలం సరిహద్దు పటాలకు లేదా దౌత్య పత్రాలకు మాత్రమే పరిమితమైంది కాదు. మనది పురాతనమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అనుబంధం. నేపాల్లోని పవిత్ర పశుపతినాథ్ క్షేత్రం మరియు మన కాశీ విశ్వనాథుని ఆలయాల మధ్య ఉన్న అనుబంధం కోట్లాది మంది భక్తుల అచంచలమైన నమ్మకం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రెండు దేశాల మధ్య 1750 కిలోమీటర్ల పొడవైన బహిరంగ సరిహద్దు ఉంది. ఎటువంటి వీసా లేదా పాస్పోర్ట్ నిబంధనలు లేకుండా ప్రజలు రాకపోకలు సాగించే అరుదైన స్నేహం మనది. ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియో విన్నాక మీకేమనిపిస్తోంది? బ్యాలెన్స్ షా అనుసరిస్తున్న ఈ విధానం నేపాల్ని ఒక స్వతంత్ర శక్తిగా నిలబెడుతుందా? లేక భారత్ వంటి పాత మిత్రుని దూరం చేసుకుని నేపాల్ తనని తాను ప్రమాదంలోకి నెట్టుకుంటుందా? లిపులేక్ వివాదం కేవలం మ్యాపులకు పరిమితమా? లేక దీని వెనుక ఏదైనా మూడో దేశం, చైనా హస్తం ఉందా? మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.